సిపిఐ మావోయిస్టు పార్టీ మూడో కార్యదర్శి అంటే ఆ పార్టీకి ముందుగా చారు మజుందార్ కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత కొండపల్లి సీతారామ పనిచేశాడు. థర్డ్ సెక్రటరీగా మనం ముప్పాడ లక్ష్మణరావు అలియాస్ గణపతిని అనుకుంటున్నాం. సో గణపతి ఇప్పుడు ప్రస్తుతం అయితే వయోభారంతో ఉన్నాడు. అరౌండ్ 73-74 వయసులో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి సలహాదారుగా ఉన్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. అయితే గణపతి ప్రసంగం పేరిట ఒక పోస్ట్ నాకు వచ్చింది. అయితే గణపతి ఈ ప్రసంగాన్ని ఎక్కడ చేశాడు, ఏ సందర్భంగా చేశారు, అండ్ ఏ పరిస్థితిలో చేశారు, కాంటెక్స్ట్ ఏమిటి అనేది నాకైతే తెలియదు. బట్ గణపతి ప్రసంగంలో ఉన్న అంశాలు రిలవెన్స్గా ఉన్నాయి కాబట్టి, అంటే ప్రస్తుత పరిస్థితులకు చాలా రిలవెన్స్, ప్రాసంగికత ఉన్న నేపథ్యంలో ఆయన మాట్లాడిన ఆయన ప్రసంగంలోని కొన్ని విషయాలను చెప్పడానికి ప్రయత్నిస్తా. మొత్తంగా సుదీర్ఘమైన ప్రసంగంలోని కొన్ని విషయాలను కొంత కంటెంట్ను చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నా. గణపతి చెప్పింది ఏంటంటే తన ప్రసంగంలో, శత్రుతో పోరాటం అంటే ముఖ్యంగా భారత పాలకవర్గాల పరిపాలనను, దోపిడీ పీడనలను, ఈ పీడనలను రక్షిస్తున్న దాదాపు 40 లక్షల మంది పోలీసులు, పారామిలిటరీ బలగాలతో పోరాటమే. అంటే శత్రుతో పోరాటం అంటే భారతదేశంలో 40 లక్షల మందికి పైగా ఉన్న పోలీసు, పారామిలిటరీ వంటి భద్రతా దళాలకు వ్యతిరేకంగా పోరాటమే అని చెప్పాడు ఆయన. ఈ 40 లక్షల మంది సైన్యంతో, భారత సైన్యంతో పోరాటం అంటే ప్రజాయుద్ధానికి నాయకత్వం వహించే నాయకులు, పార్టీ నాయకులు, అట్లాగే గెరిల్లా కమాండర్లు, ప్రజా సంఘాల నాయకులు, లక్షలాది మంది మరణించకుండా ఈ వ్యవస్థను మార్చడం అసాధ్యం. అట్లాగే పోరాటంలో త్యాగం అనివార్యమైందే. అయితే వీలైనంత వరకు అనవసరంగా జరిగే కొన్ని పొరపాట్ల కారణంగా అదనంగా జరిగే నష్టాన్ని మనం తగ్గించుకోవాలి. ఉద్యమకారుల్ని, ప్రజల్ని, నాయకుల్ని అంతమొందిస్తున్న ఈ వ్యవస్థను సమూలంగా మార్చడానికి ఈ మార్పులకు ఆటంకంగా ఉన్న పాలక వర్గాలను, పోలీసు యంత్రాంగాన్ని అంతమొందించడం కూడా మన పోరాటంలో భాగమే అని గణపతి అన్నాడు. అట్లాగే మన లోపలి, అట్లాగే మన పార్టీ లోపలి, అట్లాగే దళాల లోపలి, అట్లాగే సంఘాల లోపల ఉన్న బలహీనతలను తొలగించుకోవాలి. పార్టీ నాయకుల మరణం కానీ, అట్లాగే కొండపల్లి సీతారామయ్య, బండయ్య మాస్టారు వంటి వాళ్ళ అవకాశవాద, రివిజనిస్టు వైఖరి వల్ల జరిగిన నష్టాలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇవి చాలా నష్టమే. కానీ దాన్ని మనం వెంటనే కవర్ చేసుకున్నాము. కేఎస్, బండయ్య వీళ్ళిద్దరిని బహిష్కరణ తర్వాత కూడా పార్టీ నిలబడింది అని చెప్పాడు. అయితే పార్టీ నాయకుల గొప్ప పార్టీ నాయకుల ప్రాణాలు ఈ యుద్ధంలో కోల్పోయిన తర్వాత, అటువంటి వాళ్ళని కోల్పోయిన తర్వాత నష్టాన్ని పూడ్చుకునే పరిస్థితి వాస్తవంగా లేదు. ఉద్యమ నాయకత్వ పరంగా కానీ, వ్యూహాత్మకంగా కానీ, ఎత్తుగడల రీత్యా కూడా మన పార్టీ వెంటనే ఇటువంటి నష్టాలను పూడ్చుకోలేమని చెప్పాడు ఆయన. అయితే 1992లో పెరు కమ్యూనిస్టు పార్టీ చైర్మన్, పెరు విప్లవ నాయకుడు కామ్రేడ్ గొంజాలో అరెస్ట్ అయినప్పుడు యావత్తు పెరు ఉద్యమం దెబ్బతిన్నదని, ఇక పెరు కమ్యూనిస్టు పార్టీ కోలుకోదని అమెరికన్ సామ్రాజ్యవాదులతో సహా విప్లవ ప్రతిఘాతుకులంతా ప్రచారం చేశారు. కానీ ఆ పార్టీ తన పొరపాట్లను సరిదిద్దుకొని మళ్ళీ పుంజుకుంది అని కూడా ఆయన అన్నాడు. అట్లాగే పోరాటం అంటే ప్రజాయుద్ధం అంటే అనేక ఆటుపోట్లు ఉంటాయి, అనేక ఎగుడు దిగుడులు ఉంటాయి. సాఫీగా మొదటి నుంచి కూడా చివరి వరకు ఎట్లాంటి ఆటంకం లేకుండా ఏ విప్లవం కూడా సాగదు అని అన్నాడు గణపతి, ముప్పాడ లక్ష్మణ లేసి గణపతి. సో ఈ ఉద్యమ క్రమంలో ఎదురవుతున్న మలుపును బెండ్ ఇన్ ద రోడ్గా గతంలో పెరు విప్లవకారులు నిర్ధారించారు. అట్లాగే మనం కూడా దీన్ని ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న విప్లవ పోరాటంలో జరుగుతున్న ఆటుపోట్లను బెండ్ ఇన్ ద రోడ్గా మనం భావించవచ్చు అని చెప్పాడు. సో ఉద్యమ అభివృద్ధి కొంతసేపు ఆగిపోవచ్చు, కొంత బ్రేక్ కావచ్చు.
నాయకుల అంటే గొప్ప నాయకుల మరణం వల్ల కొంత నష్టం కూడా జరగవచ్చు. దానివల్ల తాత్కాలికంగా పార్టీ దెబ్బతినవచ్చు, ఉద్యమం కూడా దెబ్బతినవచ్చు. కానీ మనం వాటిని పూడ్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం అటువంటి వాళ్ళను పూడ్చుకోలేకపోయినప్పటికీ ఆ పరిస్థితులను మనం అధిగమించవలసి ఉంది అని చెప్పాడు. అట్లాగే గణపతి ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాడు. చాలా సందర్భాల్లో పార్టీకి చెందిన ముఖ్యమైన కామ్రేడ్స్ను అట్లాగే నాయకులను కోల్పోయినప్పటికీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి అంటే మన పార్టీ వ్యక్తులపై ఆధారపడింది కాదు. అట్లాగే వ్యక్తులపై ఆధారపడి ఈ పార్టీ పుట్టింది కాదు, పెరిగింది కూడా కాదని గణపతి స్పష్టం చేశాడు. అట్లాగే పార్టీలో ఏవైనా తప్పులు జరిగితే వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు. ఆత్మవిమర్శ అవసరమని కూడా చెప్పాడు ఆయన. గణపతి సూచించాడు. అంటే ఆత్మవిమర్శ, స్వయం విమర్శ తప్పదని చెప్పాడు. అండ్ ప్రజా రాజ్యాధికారం కావాలంటే ప్రజా మిలీషియా అవసరమని గణపతి చెప్పాడు. ప్రజల అధికారాన్ని రక్షించుకోవడానికి ప్రజలు సాయుధం కావాలి, అంటే ప్రజల్ని సాయుధం చేయాలి అని గణపతి సూచించాడు. అండ్ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే పార్టీలో సైద్ధాంతికంగా అభివృద్ధి జరగవలసి ఉందని చెప్పాడు ఆయన. దీన్ని చాలా నొక్కి చెప్పాడు. అంటే రీసెంట్ టైమ్స్లో మనందరికీ తెలుసు, అక్టోబర్ 2వ వారంలో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ అలాగే తక్కెలపల్లి వాసుదేవరావు లొంగిపోవడం కానీ, అట్లాగే 2-3 రోజుల కిందట మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ లొంగిపోవడం కానీ, బసవరాజు పార్టీ కార్యదర్శి బసవరాజు ఎన్కౌంటర్, అట్లాగే హిడ్మా ఎన్కౌంటర్, వీటన్నిటి నేపథ్యంలో కూడా గణపతి ఎప్పుడు ఏ సందర్భంలో ఎక్కడ మాట్లాడారో తెలియదు కానీ ఈ ప్రసంగంలోని పాయింట్స్ చాలా ముఖ్యంగా కనిపిస్తున్నాయి. అంటే ఒకటి ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది అంటే మనం విశ్లేషించవలసి ఏంటంటే పార్టీలో కనుక తప్పులు జరిగితే వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవాల్సి ఉంది అని చెప్పాడు. ఇదే విషయాన్ని మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోవడానికి ముందు కూడా ఆయన విడుదల చేసిన లేఖలో దాంట్లో లేఖలో చాలా డీటెయిల్గా వివరించాడు ఆయన. అంటే పార్టీ నాయకత్వం ఏ రకంగా తమను సమన్వయం చేయలేకపోతోంది, లేకపోతే ఏ రకంగా తప్పిదాలు చేస్తూ పోతోంది, దానివల్ల జరుగుతున్న నష్టాలు వగైరా ఇవన్నీ చెప్పాడు. అట్లాగే సైద్ధాంతిక పంథ గురించి కూడా మల్లోజుల వేణుగోపాల్ ఏదైతే రాశాడో కరెక్ట్గా అదే లైన్స్లో, ఆ రిలవెన్స్లోనే గణపతి ప్రసంగం కూడా ఉన్నట్టు మనం భావించవచ్చు. అండ్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన కామ్రేడ్స్ చనిపోయినప్పుడు ఆ మరణాన్ని మనం పూడ్చుకునే పరిస్థితి లేదని కూడా చెప్పాడు. అదే సమయంలో మనం దాన్ని ఓవర్కమ్ కావడానికి ప్రయత్నించాలనే విషయాన్ని కూడా చెప్పాడు. దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అంటే ఒక సుదీర్ఘ క్రమం తీసుకునే ఒక విప్లవ పోరాటం అని కూడా గణపతి చెప్పాడు. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు వీలైనంత వరకు అనవసరంగా జరిగే అంటే పొరపాట్ల వల్ల జరిగే నష్టాలను మాత్రం వీలైనంత వరకు తగ్గించుకోవాలని కూడా ఆయన సూచించడాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో వెరీ బిగినింగ్లో నేను చెప్పినట్టు ఈ భారతదేశంలో మనం ఎవరిపైన పోరాడుతున్నాము? భారత పాలక వర్గాలపైన పోరాడుతున్నాం. అయితే ఈ భారత పాలక వర్గాలను రక్షిస్తున్న 40 లక్షల మందికి పైగా ఉన్న పోలీసు, పారామిలిటరీ, ఇతర భద్రతా దళాలతో పోరాటం అనేది సామాన్య విషయం కాదు. ఇందులో ఎంతోమంది మనం లక్షలాది మంది ప్రాణాలు అర్పించవలసిన పరిస్థితి ఉంటుంది. గెరిల్లాలు కానీ, ప్రజలు కానీ, ప్రజాయుద్ధ సైనికులు కానీ వాళ్ళను మనం కోల్పోవాల్సి వస్తుందని కూడా ఆయన చెప్పాడు. సో నేను ఇదంతా ఎందుకు చెప్తానంటే గణపతి ప్రసంగ పేరిట నాకు పోస్ట్ వచ్చింది. దాంట్లో ఏంటంటే కంటెంట్ రిలవెంట్గా ఉంది, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ కానీ అండ్ తక్కెలపల్లి వాసుదేవరావు కానీ లేకపోతే అనంత్ కానీ వీళ్ళంతా చెప్తున్నది కూడా అదే. సో ఒక్కసారిగా ఈ మొత్తం భద్రతా దళాలు అంటే భారత సైనిక బలగాలన్నీ చుట్టుముట్టి ఏరివేస్తున్నప్పుడు అంటే అణిచివేస్తున్న సమయంలో, కాల్చి చంపుతున్న సమయంలో ఇంతటి నిర్బంధం, ఇంతటి
అణిచివేతలో ఇప్పుడు మనం సాయుధ పోరాటం చేయడం సరైంది కాదు, సాయుధ పోరాటానికి ఇది సరైన సమయం కాదని అనుకుంటున్నట్టుగా వాళ్ళు చెప్పారు. ఇంచుమించు ఒకవేళ గణపతి ఈ ప్రసంగం ఎప్పుడు చేశాడో మనకు తెలియదు, ఎన్నేళ్ల కిందట చేశాడో అది కూడా నాకు తెలియదు. కానీ పదే పదే చెప్తున్నాను, ఇప్పుడు మావోయిస్టు పార్టీ ఎదుర్కొంటున్న క్రైసిస్కు ఇది దీనికి ప్రాసంగికత ఉన్నట్టుగా భావించి నేను ఇది చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్.